పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది అరియామా వాదనలు వినిపిస్తున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా స్పీకర్ స్పందించలేదని, నోటీస్ కూడా ఇవ్వలేదన్నారు. ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని, దానం నాగేందర్ గురించి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు న్యాయవాది. ఆ తర్వాత కూడా బీఆర్ఎస్లోనే ఉన్నామంటున్నారని తెలిపారు. ఫిర్యాదులపై ఏం చేస్తారో 4 వారాల్లో షెడ్యూల్ చేయమని మాత్రమే హైకోర్టు గతంలో ఆదేశాలిచ్చిందని, అయినప్పటికీ స్పీకర్ పార్టీ మారిన వారికి నోటీసులివ్వలేదన్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి విచారణ సందర్భంగా ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాతే నోటీసిచ్చారన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న 3 వారాల్లో రిప్లై ఇవ్వాలని స్పీకర్ నోటీసిచ్చారన్నారు. ఇప్పటికీ 3 వారాలయిందని, ఆ 3 వారాలు నోటీసులు ఎటు వెళ్లాయో తెలీదని కౌశిక్ రెడ్డి న్యాయవాది తెలిపారు. తాము ఫిర్యాదు చేసి దాదాపు ఏడాది పూర్తయిందని, ఇప్పటికీ స్పీకర్ షెడ్యూల్ కూడా చేయలేదని న్యాయవాది సుందరం కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా అని న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నవ్వుతూ చెప్పారు. స్పీకర్ క్వాషీ జ్యుడిషియరీ అధికారాలతో ఉన్నారని, రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులు, అధికారాలను కూడా పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్పై కూడా ఉందని న్యాయవాది సుందరం తెలిపారు. ఒకవేళ అది జరగడం లేదు అని భావిస్తే హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి కూడా రాజ్యాంగం అవకాశం కల్పించిందన్నారు. అలాంటి సందర్భంలో రాజ్యాంగ పరిరక్షకులుగా కోర్టులు జోక్యం చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు. స్పీకర్ క్వాషీ జ్యుడిషియరీ అధికారాలతో ఒక ట్రిబ్యునల్గా స్పీకర్ వ్యవహరించాలన్నారు. స్పీకర్ అధికారాల్లోకి వెళ్లాలని, ఆయన విధుల్లో జోక్యం చేసుకోవాలని కోరడం లేదని, కానీ రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని మాత్రమే తాను కోరుతున్నామని న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. గతంలో ఇలాంటి వ్యవహారాల్లో 3, 5 రాజ్యాంగ ధర్మాసనాలు కూడా స్పీకర్ను తగిన సమయమని స్పష్టంగా చెప్పలేదన్నారు. అలాంటప్పుడు తాము వాటిని కాదని ఎలా ముందుకు వెళ్లగలమని, ఉన్నత ధర్మాసనాల తీర్పులను తిరిగి రాయలేం కదా అంటూ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం అభిప్రాయపడింది. తగిన సమయం అనే విషయంలో ఒక్కో కేసులో ఒక్కో విధంగా నిర్ణయాలు జరిగాయన్నారు. కానీ 3 నెలల్లో నిర్ణయం తీసుకుని అమలు చేయాలని ఒక తీర్పులో సుప్రీంకోర్టు చెప్పిందని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో రాజేంద్ర సింగ్ రాణా కేసులో కోర్టు జోక్యం చేసుకుందని, కేవలం 4 వారాల్లోనే నిర్ణయం కూడా జరిగిపోయిందని తెలిపారు. రాజేంద్ర సింగ్ రాణా కేసులో 3 నెలలు కాదని 4 వారాలే అని స్పష్టం చేయడంతో అనర్హత వేటు పడిందని ఆర్యామా సుందరం వెల్లడించారు. మరో కేసులో తగిన సమయం అంటే నిర్ణయం స్పీకర్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పిందని చెబుతూ పాడి కౌశిక్ రెడ్డి తరపున న్యాయవాది అరియామా సుందరం వాదనలు ముగించారు.